సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు కీలక దశకు చేరుకుంది. దాదాపు ఫిబ్రవరి 4, 2024లో జరిగినటువంటి ఏదైతే పుష్ప 2 ప్రివ్యూ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో అభిమానులు పెద్ద సంఖ్యలో రావడం, అదే ప్రివ్యూ షోకి అల్లు అర్జున్ కూడా రావడంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఆమె కుమారుడు శ్రీతేజ కూడా దాదాపు 2 సంవత్సరాల పాటు ట్రీట్మెంట్ అనుకొని ఇప్పుడు ఇంటికి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఇంకా చికిత్స తీసుకుంటున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు అప్పట్లోనే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, జైలుకు తరలించడం, రిమాండ్కు వెంటనే బెయిల్ రావడం ఇదంతా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు సుదీర్ఘంగా విచారణ చేపట్టిన తర్వాత ఇటీవల నాంపల్లి కోర్టుకు ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. కోర్టుకు ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు ప్రాథమిక ఆధారాలు పరిశీలించి దాదాపు 19 మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. 19 మందిలో అల్లు అర్జున్ A11గా అంటే అక్యూజ్డ్ నెంబర్ 11గా చేర్చడం జరిగింది ఛార్జ్షీట్లో. సో ఈ మేరకు ఆ 19 మంది ఈ కేసు ట్రయల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో 19 మంది వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశాల్లో ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి బన్నీ అల్లు అర్జున్ ప్రస్తుతం ముంబైలో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే తన తరఫు న్యాయవాది వర్చువల్గా అటెండ్ అవుతారు ఈ కేసుకు సంబంధించి అని అక్కడి నుంచి కోర్టును కోరగా కోర్టు అందుకు నిరాకరించింది. ఖచ్చితంగా ఎవరైతే నిందితుడు కానీ నిందితుడి తరపు న్యాయవాది కానీ ఖచ్చితంగా ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరు కావాలి, వ్యక్తిగతంగా హాజరు కావాలి, వర్చువల్గా కుదరదంటూ నాంపల్లి కోర్టు ఆదేశించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సంబంధించి ఒక సీనియర్ అడ్వకేటు నాంపల్లి కోర్టుకు హాజరై ఈ కేసుకు సంబంధించినటువంటి లీగల్గా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి, లేకుంటే కోర్టు ఏం చెప్తుంది, ఈ విచారణలో భాగంగా మొదటి రోజు కోర్టు ఏం ఆదేశిస్తుంది, ఏ విచారణలో ఏం చెప్తుంది అనేది ఉత్కంఠంగా కొనసాగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి పుష్ప 2 ప్రివ్యూ షో సందర్భంగా జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి ఆ దుర్ఘటనలో గాయపడినటువంటి శ్రీతేజకు అల్లు అర్జున్ కుటుంబం అండగా నిలుస్తూ ఆయన ట్రీట్మెంట్కు స్పందిస్తూ కొంత భరోసా ఇస్తున్నప్పటికీ లీగల్గా మాత్రం ఎదుర్కోవాల్సిన కేసులు మాత్రం కోర్టు పరిధిలో ఉంటాయి. కాబట్టి ఆ లీగల్ కేసులు ఖచ్చితంగా లీగల్గా ఎదుర్కోవాల్సిందేనని నాడు న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. మనది ఈరోజు మరి కాసేపట్లో కోర్టు హియరింగ్ ప్రారంభం కాబోతోంది. నాంపల్లి కోర్టు దీన్ని కేసును విచారణ చేపట్టబోతోంది. అయితే ఈ కేసుకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో గతంలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, అట్లాగే జైలుకు తరలించడం, వెంటనే బెయిల్ రావడం, ఆయన బయటికి రావడం, సో ఇదంతా ఒక హాట్ టాపిక్గా మారింది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఇప్పుడు మళ్ళీ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయి ఛార్జ్షీటు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు విచారణకు మొదలు కావడం, ట్రయల్స్ మొదలు కావడంతో మళ్ళీ ఈ కేసు తెర మీదకి వచ్చిందని చెప్పవచ్చు. ఈ కేసుకు సంబంధించి మరి అల్లు అర్జున్ విచారణకు హాజరవుతారా? ఈ మొదటి రోజు అయితే ఆయన తరపు న్యాయవాది వ్యక్తిగతంగా హాజరు కాబోతున్నట్లు మనకు స్పష్టంగా సమాచారం అంతా ఉంది. మరి అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం ఉందా లేదా అనే దాని మీద కోర్టు ఏం చెప్తుంది. ఈరోజు మొదటి ట్రయల్స్ కాబట్టి ఈరోజు కోర్టు హియరింగ్లో భాగంగా ఏం చెప్పబోతుంది, ఎట్లాంటి కామెంట్స్ చేయబోతుంది అనేది ఉత్కంఠంగా మారింది.